మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి ఆదివారం గొప్ప రోజు కనుక రాత్రికి దీనిని బయట విసిరివేయండి. 60 నిమిషాల్లో మీ కష్టాలు పోవటం 100% ఖాయం. రేపు రాబోయే అష్టమి తిథి అత్యంత మహిమాన్వితమైనది మరియు విశేషమైనది. హైందవ ధర్మశాస్త్రాల ప్రకారం అష్టమి తిథికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఈ రోజున చేసే ఏ చిన్న పరిహారమైనా సరే అది మన జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, ఇంట్లో నిరంతరం గొడవలు జరుగుతున్న వారికి, లేదా పట్టిన పీడ వదలటం లేదు అనుకునే వారికి ఈ అష్టమి తిథి ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. అష్టమి తిథి అంటేనే శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతకు మరియు సంపదను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. అష్టమి రోజున ప్రకృతిలో ఒక రకమైన సానుకూల శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇటువంటి సమయంలో మనం ఈ వస్తువును బయట విసిరేస్తే చాలు, మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను తొలగించి అదృష్టం మన తలుపు తడుతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడానికి, మీ ఇంట్లో ధనవర్షం కురవడానికి ఈరోజు చేసే పరిహారం 100కు 100% ఫలితాలను ఇస్తుంది. మీరు ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు కేవలం 60 నిమిషాల్లోనే పోతాయి. అంటే ఈ పరిహారం పూర్తి చేసిన గంటలోపే మీకు ఒక మానసిక ప్రశాంతతను మరియు మార్పును చూపిస్తుంది. మరి ఇంతకీ అష్టమి రోజు ఏ వస్తువును ఎక్కడ విసిరివేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను చూస్తున్న వారు తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ మనసులో ఉన్న కోరికను భగవంతుడికి నివేదిస్తూ ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. రామయ్య ఎంత మంచివాడు అంటే తనకు తినడానికి తిండి లేకపోయినా, ఇంటికి ఎవరైనా ఆకలి అని వస్తే తన దగ్గర ఉన్నది పెట్టి ఆకలి తీర్చేవాడు. కానీ రామయ్య జాతకం ఏంటో గాని తను ఎంత కష్టపడినా దరిద్రం మాత్రం ఆయన్ని వదిలిపెట్టేది కాదు. ఒక పక్క వర్షాలు లేక పంటలు పండక, మరో పక్క చేసిన అప్పులు తీర్చలేక రామయ్య కుటుంబం చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది. రామయ్య భార్య సీతమ్మ కూడా చాలా సాత్వికురాలు. భర్త కష్టాన్ని చూసి తట్టుకోలేక ఇరుగు పొరుగు ఇళ్లల్లో పనులు చేస్తూ వచ్చిన కూలితో పిల్లల కడుపు నింపేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ రామయ్య పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీదకు వచ్చి గొడవలు చేయటం మొదలుపెట్టారు. వారం రోజుల్లో నా బాకీ మొత్తం తీర్చకపోతే నీ ఇంటిని, ఉన్న ఆ కాస్త పొలాన్ని లాగేసుకుంటాం అని వడ్డీ వ్యాపారి రామయ్యను బెదిరించి వెళ్ళాడు. ఆ మాట విన్న రామయ్య గుండె పగిలినంత పనయింది. ఆ రాత్రి రామయ్య, సీతమ్మ ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏం చేద్దాం రామయ్య, పిల్లలను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామా, లేక ఆ దేవుడినే మన ప్రాణాలు తీసుకోమని అడుగుదామా అని సీతమ్మ బోరున ఏడ్చింది. రామయ్య ఆమెను ఓదార్చుతూ, ఏదో ఒక దారి దొరుకుతుందిలే సీత, దేవుడు మరీ అంత కఠినంగా ఉండడు అని చెప్పాడు. కానీ అతని మనసులో మాత్రం భయం గూడు కట్టుకుని ఉంది. మరుసటి రోజు ఉదయం రామయ్య దిగులుతో అడవి వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. కనీసం అడవిలో ఏవైనా కట్టెలు కొట్టుకుని వచ్చి అవి అమ్మి ఆ రోజుకైనా పిల్లలకు తిండి పెడదాం అనే ఆశతో వెళ్ళాడు. అలా అడవిలో చాలా దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద ఒక దృశ్యం చూసి రామయ్య చలించిపోయాడు. అక్కడ ఒక తెల్లటి ఆవు కాళ్లకు గాయమై కదలలేక ఆకలి దప్పికలతో అల్లాడుతూ పడిపోయి ఉంది. ఆవు కళ్ళల్లో నుండి నీరు కారుతోంది. ఆ ఆవును చూడగానే రామయ్యకు తన కష్టాలు గుర్తొచ్చాయి. అయ్యో, నీరులేని జీవం ఎంత బాధపడుతుందో అని అనుకుని వెంటనే దగ్గరలో ఉన్న సెలయేటి నుండి ఆకు దొప్పలో నీళ్లు తెచ్చి ఆ ఆవుకు తాగించాడు. తన వెంట తెచ్చుకున్న కొద్దిపాటి సద్ది అన్నాన్ని ఆ ఆవుకు తినిపించాడు. ఆవు ఆకలి తీరిన తర్వాత రామయ్య ఆ ఆవు గాయాలకు పసరు మందు రాసి దాన్ని చాలా కష్టపడి తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి ఆవును తీసుకురాగానే సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఏమండి, మనకే తినడానికి తిండి లేదు, ఈ ఆవును ఎలా పోషిస్తాం, పైగా దీనికి గాయాలు అయ్యాయి, మందులు ఎక్కడి నుండి తెస్తాం అని అడిగింది. దానికి రామయ్య, సీత, మన కష్టం మనది, కానీ కళ్ళ ముందు ఒక జీవి చనిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము కదా, మనకు ఉన్నంతలో దానికి కూడా పెడదాం, మన నుదిటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పాడు.
రామయ్య మాట కాదనలేక సీతమ్మ కూడా ఆవుకు సేవ చేయటం మొదలుపెట్టింది. అలా 4 రోజులు గడిచాయి. ఆ ఆవు రామయ్య ఇంట చేరిన తర్వాత రామయ్యకు కష్టాలు మరింత పెరిగాయని ఊళ్ళో వాళ్ళు అనుకోసాగారు. ఎందుకంటే రామయ్య తనకు దొరికిన కొద్దిపాటి ఆహారాన్ని కూడా ఆవుకే పెట్టేసేవాడు. తను పస్తులు ఉంటూ ఆవు ఆకలి తీర్చేవాడు. వడ్డీ వ్యాపారి ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు ఉదయం కల్లా డబ్బు కట్టకపోతే రామయ్య ఇల్లు పొలం అన్నీ పోతాయి. ఆ రాత్రి రామయ్యకు నిద్ర పట్టలేదు. ఇంటి బయట ఆవును కట్టేసిన చోట కూర్చుని ఆవు మెడను నిమురుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా గోమాత, నిన్ను కాపాడాను, కానీ నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. రేపటితో నా బ్రతుకు ముగిసిపోతుంది. నా పిల్లలు రోడ్డున పడ్డారు. నేనేం పాపం చేశానో నాకు తెలియటం లేదు అని రామయ్య ఆవు ముందు తన బాధను వెళ్ళగక్కాడు. ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి. చినుకులు పడటం మొదలయ్యాయి. రామయ్య కన్నీళ్లు ఆవు ముఖం మీద పడ్డాయి. అప్పుడు ఒక వింత జరిగింది. అప్పటి వరకు సాదాసీదాగా ఉన్న ఆ ఆవు శరీరం నుండి ఒక దివ్యమైన కాంతి రావటం మొదలయ్యింది. రామయ్య భయంతో వెనక్కి జరిగాడు. ఆ ఆవు మనుష్య భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. రామయ్య, భయపడకు. నేను సామాన్యమైన ఆవును కాదు. నేను కామధేనువు అంశను. నీ నిజాయితీని, నీ దయాగుణాన్ని పరీక్షించడానికి ఇలా వచ్చాను. నీకు తినడానికి లేకపోయినా నా ఆకలి తీర్చావు. నీ సేవా గుణానికి నేను మెచ్చాను అని ఆవు పలికింది. రామయ్యకు నోటమాట రాలేదు. చేతులు జోడించి ఆవుకు నమస్కరించాడు. తల్లి, నువ్వు దైవానివా? నా కష్టాలు నీకు తెలుసు కదా. నన్ను ఈ ఊబి నుండి కాపాడు తల్లి అని వేడుకున్నాడు. అప్పుడు ఆవు ఇలా చెప్పింది. రామయ్య, మనిషికి దరిద్రం రావడానికి, ఉన్న సంపద పోవడానికి కారణం కేవలం డబ్బు లేకపోవటం కాదు, వారి అలవాట్లు, వారి ఇంటి వాతావరణం కూడా కారణమవుతాయి. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటే లక్ష్మీదేవి లోపలికి రాలేదు. నీ పేదరికం పోవాలంటే, నీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోవాలంటే నువ్వు రేపటి నుండి సరిగ్గా వారం రోజుల పాటు నేను చెప్పే ఈ 3 పనులను తప్పకుండా చేయాలి. ఈ 3 పనులు చేస్తే మీ తలరాత మారుతుంది. నీ అప్పులన్నీ తీరిపోతాయి. నీ ఇల్లు బంగారం అవుతుంది అని చెప్పింది. రామయ్య ఆతృతగా, చెప్పు తల్లి, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నా కుటుంబం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే అన్నాడు. అప్పుడు ఆవు ఆ 3 పనుల గురించి ఇలా వివరించింది. మొదటి పని, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం మరియు ఇంటిని శుద్ధి చేయటం. రామయ్య, చాలామంది సూర్యుడు నెత్తిమీదికి వచ్చే వరకు నిద్రపోతూ ఉంటారు. అది దరిద్రానికి మొదటి సంకేతం. నువ్వు, నీ భార్య రేపటి నుండి సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 4 నుండి 5 గంటల మధ్య నిద్రలేవాలి. లేచిన వెంటనే మీ ఇంటి సింహద్వారాన్ని, మెయిన్ డోర్ శుభ్రంగా తుడిచి అక్కడ కలాపి చల్లి ముగ్గు పెట్టాలి. కేవలం ముగ్గు పెట్టడమే కాదు, గుమ్మానికి ఇరువైపులా పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఉదయాన్నే తిరుగుతూ ఉంటుంది. ఏ ఇంటి గుమ్మమైతే శుభ్రంగా పసుపు కుంకుమతో కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తుంది. గుమ్మం మురికిగా ఉంటే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. కాబట్టి వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పని చేయాలి. అలాగే స్నానం చేసిన తర్వాతే వంటగదిలో పొయ్యి వెలిగించాలి. ఇది మొదటి నియమం. రెండవ పని, గోమాతకు లేదా మూగ జీవాలకు ఆహారం. రామయ్య, నువ్వు ఇప్పటికే ఈ పని చేస్తూ ఉన్నావు, కానీ దీన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. వారం రోజుల పాటు మీ ఇంట్లో వండుకునే మొదటి ముద్ద అన్నాన్ని లేదా మొదటి రొట్టెను ఆవుకు గాని, కుక్కకు గాని లేదా కాకులకు గాని పెట్టాలి. మనిషి తన కోసం తాను తినటం సహజం, కానీ ఆకలితో ఉన్న మరొక జీవికి ఆకలి తీర్చటం దైవ కార్యంతో సమానం. ముఖ్యంగా ఆవుకు అరటిపండు లేదా పచ్చగడ్డి లేదా వండిన అన్నం తినిపించటం వల్ల 33 కోట్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. నీకు ఎంత కష్టం ఉన్నా నీ దగ్గర ఉన్న దానిలో పిడికెడు ఆహారాన్ని బయట ఉన్న జీవాలకు వెయ్యాలి. ఇలా చేయటం వల్ల నీ పూర్వజన్మ పాపాలు, పితృదోషాలు తొలగిపోతాయి. అన్నదానం చేయటం వల్ల వచ్చే పుణ్యం నీ పేదరికాన్ని కాల్చివేస్తుంది. ఇక మూడవ పని, సాయంత్రం దీపారాధన మరియు ఉప్పు పరిహారం. ఇది చాలా ముఖ్యమైనది రామయ్య. సాయంత్రం సంధ్యా సమయం అయ్యేసరికి ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. ఆ సమయంలో ఇంట్లో గొడవలు పడకూడదు, ఏడవకూడదు. సాయంత్రం 6 గంటల్లోపు దేవుడి గదిలో లేదా తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఆ దీపం వెలిగించిన తర్వాత మీ ఇంట్లో ఉన్న
నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఒక చిన్న పని చేయాలి. ఒక చిన్న మట్టి ప్రమిదలో కొంచెం గల్లులుప్పు వేసి దాని మీద 2 లవంగాలు, ఒక కర్పూరం బిళ్ళ పెట్టి దాన్ని ఇంటి గుమ్మం దగ్గర కానీ హాల్లో కానీ పెట్టి వెలిగించాలి. ఆ కర్పూరం కాలిపోతున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న దరిద్రము, నరదృష్టి, అప్పుల బాధలు అన్నీ కాలిపోతున్నాయని భావించాలి. ఆ తర్వాత ఆ ఉప్పును నీళ్ళల్లో కలిపి బయట పారబోయాలి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం, అది చెడుని పీల్చుకుంటుంది. ఇలా వారం రోజులు చేస్తే ధనం మీ ఇంటికి ఆకర్షింపబడుతుంది. ఆవు ఈ 3 విషయాలు చెప్పిన తర్వాత రామయ్యతో, రామయ్య, ఈ 3 పనులు చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వీటిల్లో ఉన్న శక్తి అమోఘం. ఇవి మనిషిలో క్రమశిక్షణను, భక్తిని, దయాగుణాన్ని పెంచుతాయి. ఎక్కడైతే శుభ్రత, దయ, భక్తి ఉంటాయో అక్కడ సిరి సంపదలు తాండవిస్తాయి. నువ్వు రేపటి నుండే ఈ పనులు మొదలుపెట్టు, ఖచ్చితంగా వారం తిరిగేసరికి నీ కష్టాలు తీరుతాయి అని చెప్పి ఆ ఆవు మాయమైపోయింది. రామయ్య కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఆవు లేదు, కానీ ఆవు చెప్పిన మాటలు మాత్రం అతని చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఇది కలనా, నిజమా అని రామయ్య ఆశ్చర్యపోయాడు. కానీ అతని మనసులో ఒక కొత్త ధైర్యం వచ్చింది. వెంటనే వెళ్ళి భార్య సీతను లేపి జరిగిన విషయమంతా చెప్పాడు. సీతమ్మ కూడా ఎంతో సంతోషించి, మనం ఖచ్చితంగా చేద్దామండి, ఆ గోమాత మాటలు నిజం అవుతాయి అని చెప్పింది. మరుసటి రోజు నుండి రామయ్య, సీతమ్మ ఆవు చెప్పినట్టుగానే చేయటం మొదలుపెట్టారు. ఎంత కష్టం ఉన్నా తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించారు. ఇంట్లో వండిన మొదటి ముద్దను బయట తిరుగుతున్న ఆవులకు పెట్టారు. సాయంకాలం కాగానే ఇల్లంతా దీపాలతో నింపి ఉప్పు పరిహారం చేశారు. మొదటి రోజు గడిచింది, 2వ రోజు గడిచింది. వడ్డీ వ్యాపారి వచ్చి గొడవ చేయబోయాడు. కానీ రామయ్యలో ఉన్న ధైర్యం చూసి, సరే ఇంకొక వారం గడువు ఇస్తున్నాను, ఈసారి ఇవ్వకపోతే మర్యాద దక్కదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది ఆవు మహిమే అని రామయ్య నమ్మాడు. అలా 5 రోజులు గడిచాయి. మరో రోజు ఉదయం రామయ్య తన పొలానికి వెళ్ళాడు. పొలంలో ఒక మూల ఎప్పటినుండో ఉన్న ఒక పెద్ద పుట్టను చదును చేస్తూ ఉండగా పారకు ఏదో గట్టి వస్తువు తగిలి శబ్దం వచ్చింది. రామయ్య ఆశ్చర్యంతో మట్టి తీసి చూడగా అక్కడ ఒక పాతకాలపు రాగి బిందె కనిపించింది. ఆతృతగా ఆ బిందె మూత తెరిచి చూసేసరికి రామయ్య కళ్ళు జిగేలుమన్నాయి. ఆ బిందె నిండా బంగారు నాణాలు, వజ్రాలు ఉన్నాయి. అది ఎవరో పూర్వీకులు దాచిన నిధి. రామయ్య ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆ బిందెను ఇంటికి తీసుకువచ్చాడు. సీతమ్మకు చూపించాడు. ఇద్దరూ గోమాత పటానికి దండం పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ నిధితో రామయ్య తన అప్పులన్నీ తీర్చేశాడు. తన పొలాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. ఊళ్ళో ఉన్న పేదవారికి సహాయం చేశాడు. వారం రోజుల క్రితం తినడానికి తిండి లేని రామయ్య ఇప్పుడు ఆ ఊరిలోనే పెద్ద ధనవంతుడు అయ్యాడు. కానీ రామయ్య డబ్బు వచ్చాక గర్వపడలేదు. ఆవు చెప్పిన ఆ 3 పనులను జీవితాంతం చేస్తూనే ఉన్నాడు. బ్రహ్మ ముహూర్తంలో లేవటం, అన్నదానం చేయటం, దీపారాధన చేయటం అనేవి అతని ఇంటి సాంప్రదాయాలుగా మారిపోయాయి. ఆవు చెప్పిన ఆ రహస్యం వల్ల రామయ్య ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో తులతూగింది. కాబట్టి ఈ కథలోని రామయ్యలాగే మనలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో, దరిద్రంతో బాధపడుతూ ఉంటే నిరాశ చెందకండి. ఆవు చెప్పిన ఈ 3 పనులు అంటే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవటం, మూగజీవాలకు ఆహారం పెట్టడం, సాయంత్రం దీపారాధన చేసి నెగిటివ్ ఎనర్జీని ప్రాలద్రోలటం, ఇవి 3 క్రమం తప్పకుండా ఆచరించండి. ఇక వీడియోలోకి వస్తే, అష్టమి రోజు రాత్రి సమయంలో మనం ఒక వస్తువును బయట విసిరివేయటం ద్వారా మన దరిద్రాన్ని, మనకు పట్టిన శనిని, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని శాశ్వతంగా బయటకు పంపవచ్చు. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు కోరినంత ధనం మీ దగ్గరకు చేరుతుంది. ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ అష్టమి రోజు పగలు సమయం ఉన్నప్పుడే ఒక ఉమ్మెత్తకాయను సేకరించి పెట్టుకోవాలి. ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉన్నా సరే దానికి నమస్కారం చేసుకుని ఒక కాయను కోసుకొని ఇంటికి తెచ్చుకోండి. ఉమ్మెత్తకాయ శివుడికి ప్రీతికరమైనది మరియు దీనికి నకారాత్మక శక్తిని పీల్చుకునే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిహారం చేయడానికి మీకు ఒక తెల్లటి కాగితం, ఒక ప్లేటు, కొంచెం గలలుప్పు, కొన్ని ఆవాలు మరియు ఒక కర్పూరం బిళ్ళ అవసరం అవుతాయి. రాత్రి సమయం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే దాదాపు రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక తెల్లటి కాగితాన్ని పరవాలి. ఈ కాగితం మీద మీరు ముందుగా తెచ్చుకున్న ఉమ్మెత్తకాయను ఉంచాలి. అయితే ఈ ఉమ్మెత్తకాయను నేరుగా పెట్టకుండా ఆ కాయకు పైన చిన్న రంధ్రంలాగా చేసి లోపల ఉన్న గింజలను తీసివేసి
ఒక చిన్న ప్రమిద ఆకారంలో దాన్ని తయారు చేసుకోవాలి. ఉమ్మెత్తకాయను ప్రమిదలా మార్చిన తర్వాత దానిని ఆ తెల్లటి కాగితం మధ్యలో ఉంచండి. ఇప్పుడు ఆ ఉమ్మెత్తకాయ ప్రమిదలో కొంచెం గల్లులుప్పును వేయండి. గల్లులుప్పుకు లక్ష్మీ స్వరూపమని పేరు. అలాగే ఇది దిష్టిని మరియు నెగిటివ్ ఎనర్జీని గ్రహించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఉప్పు వేసి ఆ పైన కొన్ని ఆవాలు వేయండి. ఆవాలు తాంత్రిక పరిహారంలో మరియు దిష్టి తీయటంలో చాలా శక్తివంతమైనవి. ఇవి శత్రు బాధలను మరియు గ్రహదోషాలను తొలగిస్తాయి. కనుక ఆవాలు వేసి ఆ ఆవాలపైన ఒక కర్పూరం బిళ్ళను ఉంచండి. ఇప్పుడు ఆ ప్లేట్ను పట్టుకుని మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్ళండి. మీరు తలుపు బయటకు వచ్చి నిలబడాలి. అక్కడ ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలుగుతున్న సమయంలో ఆ ప్లేట్ను పట్టుకుని మీ ఇంటి ప్రధాన ద్వారానికి 3 సార్లు దిష్టి తీయాలి. అంటే కుడివైపు నుంచి ఎడమవైపుకు 3 సార్లు, ఎడమవైపు నుంచి కుడివైపుకు 3 సార్లు చుట్టాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటిపై ఎవరైనా ఏవైనా ప్రయోగాలు చేసినా లేదా ఇతరుల కుళ్ళు కుతంత్రాలు దిష్టి దోషాలు ఉన్నా అవన్నీ ఆ ఉమ్మెత్తకాయలోనికి ఉప్పులోనికి చేరిపోతాయి. దిష్టి తీయటం పూర్తయిపోయిన తర్వాత ఆ కర్పూరం ఆరిపోయిన తర్వాత ఆ తెల్లటి కాగితంలో సహా ఆ ఉమ్మెత్తకాయను అందులో ఉన్న ఉప్పు ఆవాలను జాగ్రత్తగా చుట్టి ఒక కవర్లో వేయాలి. ఆ కవర్ను ఒక మూటలాగా కట్టాలి. ఇప్పుడు ఆ మూటను తీసుకొని మీ ఇంటికి దూరంగా ఉన్న 4 రోడ్ల కూడలి లేదా 3 రోడ్ల కూడలి అంటే జంక్షన్ దగ్గరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఆ మూటను ఆ కూడలి మధ్యలో లేదా కొంచెం దూరంగా ఉండేలాగా విసిరివేయాలి. ఇలా విసిరేటప్పుడు మా ఇంట్లో ఉన్న కష్టాలు, దరిద్రం, రోగాలు, అప్పుల బాధలు అన్నీ పోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఆ మూటను విసిరేసిన తర్వాత పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని శుభ్రంగా లోపలికి రావాలి. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. అష్టమి తిథి నాడు ఉండే ప్రత్యేక శక్తి వల్ల ఈ పరిహారం చాలా వేగంగా పనిచేస్తుంది. మీరు ఇంటికి వచ్చిన 60 నిమిషాల్లోపే మీలో ఒక తెలియని ఉత్సాహము, ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటం గమనిస్తారు. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తీరడానికి మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారికి లాభాలు మొదలవుతాయి. అప్పుల బాధలతో కృంగిపోతున్న వారికి ఆ అప్పులు తీరే మార్గం దొరుకుతుంది. ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి క్రమంగా ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా నరుల దిష్టి వల్ల కలిగే ఇబ్బందులన్నీ ఈ ఉమ్మెత్తకాయ పరిహారంతో తొలగిపోతాయి. లక్ష్మీదేవికి దిష్టి దోషాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ఆమె నిలవదు. ఈ పరిహారం ద్వారా మీరు మీ ఇంటి చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపేస్తారు. కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దీనివల్ల మీరు కోరినంత ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారం మీద పూర్తి నమ్మకంతో, అచంచలమైన విశ్వాసంతో చేయండి. అష్టమి రోజున చేసే ఈ తాంత్రిక పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కనుక అష్టమి రోజు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. అష్టమి తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఈ పరమ పవిత్రమైన రోజును వృధా చేసుకోకుండా ఈ చిన్ని పని చేయండి. ఫలితం మీరే చూస్తారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కోరినంత ఐశ్వర్యం కూడా వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.